స్కూల్కి వెళ్ళండి రా అని చెప్పానంటే నేను వెళ్ళను అన్నట్టుగా వాడు ఇండియాకి రమ్మనంటే రాను ఇక్కడ ఉండి పోరాటం చేస్తా. నువ్వు పోరాటం వరకు తొక్కొద్దు. అసలు నీ గురించి పట్టించుకొని నా చూడలేదు. నువ్వే పోరాటాలు చేయకొద్దు. నువ్వు పోరాటం చేసి మాకు కట్టబెట్టేది ఏం లేదు. మా గురించి పోరాడాల్సిన అవసరం ఎంతకంటే లేదు. నువ్వు ఎవరి గురించి పోరాడకు. ఇక్కడ ఉన్నటువంటి భారతీయ మహిళలను రక్షించుకోవడానికి ఇక్కడ భారతీయ మహిళలు ఉన్నారు, మగవారు అందరం కలిసి రక్షించుకుంటాం. ఇక్కడ తప్పు జరిగితే ఇక్కడ వాటిని మేము ఖండిస్తాం, ఇక్కడ వాటిని మేము పోరాడతాం, ఇక్కడ వాటిపై అందరు ప్రశ్నించడానికి చాలా మంది ఉన్నారు. నువ్వు రావాల్సిన అవసరం లేదు. కానీ ఈ పిచ్చి వేషాలు, ఈ దరిద్రపు మాటలు బంద్ చేయండి. సో ఇంకా కామెంట్స్ వస్తున్నాయి. సో అనసూయ అన్వేష్ మొన్న జూమ్ కాల్లో మాట్లాడుకున్నారు, శివాజీ మీద కుట్ర చేద్దాం అనుకున్నారు డ్యూ టు నాగబాబు సపోర్ట్. ఇదో రకమైన కామెంట్. సో ఆ ట్యాక్స్ నిజంగా కట్టాడో లేదో ప్రూఫ్ కావాలని ఇంకో కామెంట్. అన్సబ్స్క్రైబ్డ్ సార్, సో థ్యాంక్స్ టు ఆర్టీవన్ ఒకటి, హాఫ్ మైండెడ్ ఫెలో అని ఇంకోటి. సో కరెక్ట్ కళ్యాణ్ గారు జాయిన్ అయ్యారు. కళ్యాణి గారు, సో వాట్ డూ యూ సే? నేను హిందువునే, నేను ఇండియన్నే, నా గురించి అడిగే హక్కే లేదని మాట్లాడుతూ కంటిన్యూషన్లో టమోటా ఉల్లిపాయలకు కక్కుర్తి పడి నాపై వీడియోలు చేస్తున్నారు, నాపై మాట్లాడుతున్నారు అని అంటున్నాడు. కళ్యాణి గారు, నా అన్వేషణ అనే ఒక ఛానల్ పెట్టి అతను చేస్తున్న గబ్బు ఇంత అంతా కాదండి, చాలా దరిద్రాలన్నీ కూడా చూపిస్తున్నాడు ఇండియాకి. ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలు ఎవరైతే 14-13 సంవత్సరాల పిల్లలు కూడా వాడి వీడియోల వల్ల చెడిపోతున్నారు. ఎందుకంటే పచ్చి బూతులు తప్ప, చెత్త తప్ప ఏమైనా ఉందా అందులో ఇన్ఫర్మేషన్? అంత చెత్త బూతులు చెప్తూ అందరినీ ఒక రకమైన పిల్లలందరినీ చెడగొట్టే పనులు చేస్తూ బూతుల కోసం ఇంతమంది 2.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారంటే ఈ బూతుల వల్ల వచ్చారు. వీడు బూతు బాబు, ఈ బూతు బాబు గారి కోసం మనం అందరం చర్చ చేసుకోవడం అనేది నిజంగా మన దౌర్భాగ్యం అని చెప్పాలి ఒక విధంగా. ఇలాంటి వెధవ భారతదేశం గురించి మాట్లాడే హక్కు ఎక్కడుందండి వాడికి? వాడు అసలు భారతదేశంలో పుట్టి ఇక్కడే పెరిగి వంటవాడిగా ఎక్కడికో వెళ్ళి ఆ వంట చేసుకో, చక్కగా నీ ఇంటిని ఏదో నువ్వు శుభ్రంగా చక్కబెట్టుకో. అంతేగాని నువ్వు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడి ఏదో మొదలు పెడితే పిచ్చి వెధవలందరూ కూడా వాడిని సబ్స్క్రైబ్ చేస్తే, పిచ్చోళ్ళందరూ కలిసి వాడిని పెద్దోడిని చేస్తే వాడు కోట్లు సంపాదిస్తూ భారతదేశం మీద వాడు ఈ రోజు ట్యాక్స్ కడుతూ మళ్ళీ మనకే మళ్ళీ నీతులు చెప్తున్నాడు. అంటే నువ్వు కడుతుంది ట్యాక్స్ భారతదేశానికి, నువ్వు సంపాదిస్తున్న డబ్బుకి. భారతదేశం ఏదైనా బాగు కోసం నువ్వు ఇవ్వట్లేదు, ఏదన్నా ఆర్మీకో దానికో దీనికో ఫండ్ ఇవ్వట్లేదు. నువ్వు నేను హిందువుని అని చెప్తున్నావు. హిందువు అనేవాడివి భారతదేశంలో పుట్టేనంటున్నప్పుడు, భారతీయ సంస్కృతి తెలిసినప్పుడు ద్రౌపది మాతని, సీతామాతని ఇలాగైనా నువ్వు అభివర్ణించేది? రేపులయ్యాయా? నువ్వేమైనా వెళ్ళి చూసొచ్చావు అక్కడ? రావణాసురుడు ఏం చేశాడు, లేకపోతే ఆ ద్రౌపదికి అక్కడ రేప్ అయిందా లేదా అని, ద్రౌపది మాతకి ఏం జరిగిందని చూసొచ్చాడా? ఒక ఆడపిల్ల గురించి మాట్లాడితే నువ్వు సపోర్ట్ చేస్తావా? చేసుకో, ఎవరికైనా, మాకు సంబంధం లేదు, మేము అవన్నీ మాట్లాడట్లేదు. కానీ ఈ రోజు నువ్వు చేస్తున్న పని అయితే మాత్రం భారతదేశాన్ని కించపరుస్తూ ఆవుల్ని రేప్ చేస్తున్నారు, గోమాతలు అని చెప్పి మాట్లాడతారు, గోవులు ఇవన్నీ అంటే రేపులు చూసాడండి వీడు. భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ రేపిస్టులు అంట. అసలు భారతదేశం ఉగ్రవాదంగా కాదండి. వాడు ఇక్కడ నుంచి మన ఇండియన్స్, ముఖ్యంగా తెలుగు వారికి కదా వారి భాష అర్థమయ్యేది. తెలుగు వారు చేసేటువంటి ఎంకరేజ్మెంట్ సపోర్ట్ తో దేశ విదేశాలకు వెళ్ళి వేరే దేశంలో ఉండి మన దేశాన్ని కించపరుస్తున్నారు. అంటే వీడు ఇంకా ఎక్కడెక్కడ తిరుగుతూ మన దేశం గురించి తప్పుడు వ్యాఖ్యలు చేశాడు. సోషల్ మీడియా ఉగ్రవాదే వాడు ఒక మాట చెప్పిన తిన్నింటి వాసాలు లెక్క పెడతారని పూర్వం ఉండేదండి ఒక సామెత. తిన్నింటి వాసాలు లెక్క పెడతారు అన్నది అంటే తిన్న దగ్గరే వాళ్ళు అశుద్ధం కూడా అక్కడే వదిలేస్తారని కూడా అని అంటారు. అంటే అదే పని చేశాడండి వీడు. ఇప్పుడు వాడు తగరపోల్స్ దగ్గర ఒక పల్లెటూరు అండి, మా ఊరు పక్క ఊరే, నాకు తెలుసు. వాడు మొత్తం పుట్టి పూర్వత్రాలు. అయితే వాళ్ళ ఫ్యామిలీ అంతా అక్కడ ఏ విధంగా ఉండింది అవన్నీ మనకు అనొచ్చు. ఇప్పుడు మనం పర్సనల్ గా వెళ్ళాం. కానీ వాళ్ళు ఇప్పుడు తగరపల్సర్ పల్లెటూరు నుంచి ఒక హుదూద్ తుఫాన్ దాకా నువ్వు అక్కడే ఉన్నావు. హుదూద్ తుఫాన్ తర్వాత ఏదో నువ్వు చేయడానికి ఏదో పై ఊర్లో ఏదో వంటవాడిగా వెళ్ళిన వాడివి. ఆ వంటలు చేసుకుంటా ఈ పెంటలన్నీ పెడుతున్నావు నువ్వు ఇలాంటి వాడిని అసలు ఇండియాకి రప్పించండి సార్. వాడు రావాలి సార్. వాడి మీద నిజం చెప్తున్నా, వాడి పాస్పోర్ట్ అన్ని సీజ్ అయిపోవాలి. వాడి కళ్యాణ్ గారు, ఇక్కడ డౌట్ ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ గా మనం వీడియోలో చూసేటట్టుగా మన గురించి, భారతదేశం గురించి, భారతదేశపు మహిళల గురించి, మన దేవి దేవతల గురించి అట్ ద సేమ్ టైం నిన్న కూడా ఒక లైవ్ లో కొంతమంది మహిళలు జాయిన్ అయ్యారంట వాటితో లైవ్ లో. ఆ లైవ్ లో మాట్లాడుతుంటే మహిళలతో వారి భాష ఎలా ఉందంటే దరిద్రపు దాన, లేకపోతే పతివ్రతన, నువ్వు పతిత్త, ఇటువంటి భాషలు మాట్లాడి మహిళలతో ఏకవచనం సంబోధిస్తూ మాట్లాడుతున్నారంట. ఆడికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే కంటిన్యూ చేస్తున్నారు, లైవ్ లేదంటే కట్ చేస్తున్నాడంట. ఇలా మనకు తెలిసే ఇన్ని రకాలుగా చేస్తుంటే మనకు తెలియకుండా ఇన్ని దేశాలు తిరిగాడు కదా వాడు. ఆయా దేశాల్లో భారతదేశానికి వ్యతిరేకంగా అక్కడ ఆఫ్లైన్లో ఎన్నిసార్లు ఎటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేశాడు, ఎంతెంత మన పరువు తీశాడు. మరి
సార్ మనకు కనిపించే వీడియోనే మనకు తెలుస్తుంది. కనిపించిన వీడియోలు కాకుండా ఆఫ్లైన్ లో వాడు మాట్లాడి చెత్తగా మాట్లాడుతున్నాడు, అది వేరే విషయం. కానీ వాడు మాట్లాడుతూ ఇప్పుడు 13-14 సంవత్సరాల పిల్లల్ని చెడగొడుతున్నాడు. ఎలా అంటే వాడు ఆటగాడు అని మాట్లాడుతూ 13 సంవత్సరాల పిల్లల్ని నేను 1000 రూపాయలు ఇచ్చి అనుభవించానని ఒక వీడియో చేశాడు సార్. చిన్న పిల్లని ఆడు ఇంకా అంతకన్నా వాడు అంత సంస్కారం ఉందని ఎలా అనుకుంటారు సార్? వాడి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం సార్ అంతకన్నా సంస్కారం. వాడు అమ్మాయిని దరిద్రపు దానా అని అన్నారు అంటారు కదా, ఇంకా భయంకరంగా తిట్టగలడు వాడు. ఎందుకంటే ఇవాళ నేను వీడియో చేస్తే నా మీద కూడా తిడతాడు. నేను ప్రజల కోసం, దేశం కోసం, ధర్మం కోసం తిట్టించుకోవడానికి కూడా సిద్ధం సార్, తిట్టించుకోవడం కూడా సిద్ధమే. కానీ వాడిని వదలానండి, నేనైతే వదలా. ఎవరు వదులుతున్నా ఏం నాకు తెలియదు. కానీ కన్ఫర్మ్ గా చెప్తున్నా, వాడు మాత్రం పరమ రోగ్, పరమ వెధవ. ఇలాంటి వెధవల్ని మనం సపోర్ట్ చేయకూడదు. దయచేసి భారతీయులందరికీ నేను చేస్తున్న విజ్ఞప్తి ఒక్కటే, మన తెలుగు వాళ్ళే 2.5 మిలియన్ ఉన్నారంటే 2.5 మిలియన్ అందరూ తెలుగు వాళ్ళే. వాడు తెలుగులోనే ఏదైనా చేస్తాడు, వేరే భాషలో చేయట్లే కదా. అంటే మన వాళ్ళ ఎంకరేజ్మెంటే. సో మీరు అందరూ కూడా వాడిని అన్ఫాలో చేయండి, వాడి అకౌంట్ లో రిపోర్ట్లు కొట్టండి. దయచేసి భారతదేశంలో రక్తం మరుగుతుంది ఒక్కొక్కరికి. ఈ రోజు మీకు వాడిని ఇండియాకి రప్పించి కుక్కను కొట్టినట్టు అనకూడదు. సారీ ఆ మాట, మా కుక్క కూడా బాధపడుతుంది వీడితో పోలిస్తే. అంటే అంత విశ్వాసం ఉంటుంది దానికన్నా. వీడికి అది కూడా లేదండి. విశ్వాసఘాతకుడు. అంటే నేను ఆల్రెడీ నా బ్యాంక్ బ్యాలెన్స్ 6 కోట్ల రూపాయలు ఉంది, కానీ నా గురించి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు టమోటా ఉల్లిపాయల కకృతిపడి వీడియోలు చేస్తున్నారు అని మీ సమ్మలేస్తున్నాడు. అవును సార్, ఎందుకుంటుంది సార్ 6 కోట్ల బ్యాలెన్స్? 6 కోట్ల బ్యాలెన్స్ ఎందుకుండదు? మనం చూస్తున్న ప్రతి వ్యూ వాడికి పేపర్ వ్యూ లాగా వెళ్తుంది. వాడికి ఖచ్చితంగా వాడికి డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బులన్నీ వాడు వెనకాల వేసుకొని విర్రవీగుతున్నాడు. ఫ్యామిలీని కూడా షిఫ్ట్ చేస్తున్నాడు. వాడు అన్ని విధాలుగా ఇప్పుడు వాడు సెటిల్డే ఉన్నాడు. వాడికి ఏమండి, వాడికి